తాను చెడ్డ కోతి వనాన్ని మొత్తాన్ని చేర్చినట్టు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఉంది ట్రంప్ వ్యవహార శైలి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భారత్పై పడి ఆడడమే. ఇప్పుడు కొత్తగా ఇండియా నుంచి 70% ఎక్కువగా అప్లికేబుల్ అయ్యే H1B వీసాలపైన $1,00,000 రుసుమునైతే విధించాడు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. ఇండియా నుంచే కాదు, ఏ దేశం నుంచైనా H1B అప్లై చేసుకోవాలంటే అమెరికాకి ఖచ్చితంగా $1,00,000 కట్టాలి. సో ఈ నిబంధన గురించి బాగా దుమారం రేగిన తరుణంలో దీని గురించి కొంచెం క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నాన్ని వైట్ హౌస్ అయితే చేసింది. ఇది ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుంది, ఎవరు కొత్తగా $1,00,000 పే చేయాలి, ఎవరు పే చేసే పని లేదు అనే దాని గురించి వైట్ హౌస్ అయితే ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే H1B వీసాలకు సంబంధించి రుసుమును ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,00,000 పెంచడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ట్రంప్ నిర్ణయంతో ఎంతోమంది ఉద్యోగార్థులపై ఈ ప్రభావం అయితే స్పష్టంగా పడనుంది. మరోవైపు తక్షణమే యుఎస్కి వచ్చేయాలంటూ అక్కడ ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు మెయిల్ అయితే పంపుతున్నాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకువచ్చిన నిబంధనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఎక్స్ వేదికగా కొన్ని క్లారిటీలు అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే శ్వేత సౌధం మళ్ళీ పలు అంశాలపై స్పష్టతనిచ్చి గందరగోళం తొలగించే ప్రయత్నం చేసిందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో $1,00,000 వన్ టైం ఫీజుగా తేల్చింది. అమెరికా కాలమానం ప్రకారం 21వ తేదీ అర్ధరాత్రి 12:01 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అంటే మన టైం ప్రకారం ఉదయం 9:31 నుంచి ఇది అమల్లోకి అయితే వచ్చింది. ఈ నిబంధన ప్రకారం సెప్టెంబర్ 21 కంటే ముందు దాఖలు చేసిన H1B వీసా పిటిషనర్కు సంబంధించి ఇది వర్తించదని క్లారిటీ ఇచ్చింది సిటిజన్షిప్ ఆఫ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అమెరికా. దీంతో పాటుగా H1B వీసా కేటాయించాలని కంపెనీలు అధికారికంగా చేసుకునే దరఖాస్తు పిటిషన్గా వ్యవహరిస్తుంటారు. సో అక్కడ మొత్తం ఏదైతే అప్లికేషన్ ఉండిద్దో దాని అప్లికేషన్ అనరు, పిటిషన్ అంటారు. సో ఇప్పటికే ఆమోదం లభించిన పిటిషన్లు దీని పరిధిలోకి రావని తేల్చేసింది. ఇక ఇప్పటి నుంచి H1B వీసాకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రం ఇది అప్లికేబుల్ అవుతుందని, ఆల్రెడీ H1B వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్న వారికి రాకపోకలు ఈజీగా సాగించవచ్చని, వారిపై దీని ప్రభావం పడదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కంపెనీలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం వీసాదారుల ప్రయాణ హక్కులపై కొత్త నిబంధనలు ఏమీ ప్రభావం చూపదని కూడా వైట్ హౌస్ చెప్పింది. ఇక H1B వీసాదారులపై విధించిన $1,00,000 సంబంధించిన రుసుమును వార్షిక ఫీజు కాదని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. దరఖాస్తు చేసుకునే సమయంలో మాత్రమే కట్టాల్సిన వన్ టైం ఫీజుగా చెప్పుకొచ్చింది. ఇక వీసా కలిగి ఇండియా బయట ఉన్నవారు, ఇండియాకి యూఎస్కి రెగ్యులర్గా ట్రావెల్ చేసేవారికి ఇది వర్తించదని కూడా చెప్పింది. వారంతా ఎప్పట్లాగే ఫ్రీగా వెళ్ళొచ్చు, రావచ్చు. పాత రూల్స్ మాత్రమే వాళ్ళకుంటే కొత్త రూల్స్ ఏవి వాళ్ళకి వర్తించమని కూడా చెప్పింది. ఇక దీంతో పాటుగానే రెన్యువల్కి సంబంధించి కానీ, ఎక్స్పైరీకి సంబంధించి కానీ, రెగ్యులేషన్కి సంబంధించి కానీ ఈ కొత్త రూల్స్ ఏవి కూడా పాత వారికి అప్లికబుల్ కావని కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ విధించిన సుంకాలకు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ టైం రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. పరిస్థితులు మొత్తాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటుంది. సో అక్కడున్న మన వాళ్ళ కోసం హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేసింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా, ఫోన్ చేసినా మీకు కావాల్సిన మోర్ సమాచారాన్ని వాళ్ళైతే మీకు అందిస్తుంటారు. ఒక రకంగా చూసుకున్నట్లయితే H1B వీసాలు అత్యధికంగా అమెరికా నుంచి పొందుతున్న దేశాల్లో భారత్దే అగ్రస్థానం. ఎందుకంటే అక్కడ ఉన్న మన ఇండియన్లో H1B వీసాలు కలిగి ఉన్నవారు 72% మంది ఉన్నారు. అదే ట్రంప్కి కడుపులో కాలేలా చేసింది. అందువల్ల ఆయన ఈ మేరకు ఇలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.